వెల్కమ్ టు మై ఛానల్ హేమ హంగామా. నేను మీ హేమ. అందరూ ఉన్నారు, బాగున్నారు కదా. సో ఈ రోజు హేమ హంగామాలో ఇంకో అప్డేట్ ఏంటో తెలుసా? ఇందాక నుంచి నిన్నటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నా రాజసాబ్ 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 అని. రాజసాబ్ లేనిది ఏ అప్డేట్ లేకుండా పోయింది తెలుసా? ఇప్పుడు మళ్ళీ రాజసాబ్ ఏం చేశాడా హేమ అని అనుకుంటే ఏమీ చేయలేదు. అంటే మిరాయి ఉంది కదా, రాజాసాబ్ అంటే ఓకే పాన్ ఇండియా స్టార్ అని బాగా ప్రూవ్ అని అనమాట. మరి మన కొత్తగా వచ్చిన బుల్లి పాన్ ఇండియాకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. ఎందుకీ బుల్లి పాన్ ఇండియా ఎవరంటే నేను ఆల్రెడీ చెప్పేశాను కదా మిరాయ్ అని. సో మిరాయ్ నుంచి తేజ సజ్జా ఇప్పుడిప్పుడే అప్కమింగ్ పాన్ ఇండియా స్టార్. హనుమాన్ పుణ్యమాయనే ఆయన పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. దాని తర్వాత వచ్చే సినిమా చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకోవాలి మైక్ అన్నట్టు ఆయన మిరాయ్తో వస్తున్నాడు. సో మిరాయిని లాస్ట్ టైం చూసుకుంటే మన తేజ సజ్జా బర్త్డే అప్పుడే కూడా వాళ్ళు అనౌన్స్ చేశారు నెక్స్ట్ ఇయర్ పలానా డేట్కి మేము వస్తాము, లైక్ సమ్ 18th డేట్కి మేము వచ్చేస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చిన సమస్య ఏంట్రా అంటే అదే టైంలో ఇటు మన రాజాసాబ్ మన ఏదైతే మన ప్రభాస్ ఉందో ఆ రాజాసాబ్ సినిమాను ప్లస్ మిరాయి సినిమా ఈ రెండు క్లాష్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే జస్ట్ వారం రోజులు గ్యాప్. ఇంకా పెద్ద ట్విస్ట్ ఏంట్రా అంటే ఇవి రెండు ఒక సంస్థ కావడం కూడా పెద్ద ట్విస్ట్ అని చెప్పొచ్చు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ రెండు సినిమాల్ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. సో మరి ఇదేంట్రా జమ్మిక్, మరి ప్రభాస్ వచ్చేస్తే తేజ సజ్జన్ ఎవరన్నా చూస్తారా చూడరా అనే క్వశ్చన్ మార్క్ అయితే చాలా ఉంది. ఎందుకంటే త్రిబులాల్ ద్వారా కానీ లేదంటే బాహుబలి కానీ వీటిలన్నిటితో కూడా ప్రభాస్కున్న ఇమేజ్ ఇంతైతే మన తేజ సజ్జా హనుమంత్ ఉన్న ఇమేజ్ ఇంతే. కొంచెం గ్రాఫ్ అయితే తేడా అయితే ఉంటుంది కదా. సో ఏది ఏమైనప్పటికీ ఇది తేజ సజ్జకి చాలా లైక్ తన సినిమా మీద ప్రెషర్ అయితే పడుతుందని చెప్పి చాలామంది అయితే అనుకుంటున్నారు. మరి వీళ్ళు ఏం చేస్తారైతే చూడాలి. మేబీ తర్వాత దగ్గరికి వచ్చిన తర్వాత లేదు లేదు తుచ్ మేము రెండు సినిమాలు ఒకేసారి వేయమోచ్ అని చెప్పి ఏమైనా పోస్ట్ పోన్ చేశారనుకో, సో అప్పుడు మేబీ మన తేజ సజ్జ వెనక్కి తగ్గొచ్చు. సో అందరికీ తెలుసు ఈ సినిమాని కార్తిక్ ఘటంనేని డైరెక్ట్ చేస్తున్నాడు మిరాయి సినిమాని. ఆఫ్టర్ ఈగల్ డిజాస్టర్ హిట్ అందుకున్న తర్వాత మరి కార్తిక్ ఘటంనేని నుంచి వచ్చేటువంటి సినిమా మిరాయి. కాకపోతే ఈ సినిమా లైక్ రాజాసాబ్ కన్నా తర్వాత స్టార్ట్ అయినప్పటికీ కూడా అన్ని పనులు ఫాస్ట్గా చేసేస్తున్నారు. ఎందుకంటే ఇందులో యాక్షన్ పార్ట్ కన్నా కూడా విఎఫ్ఎక్స్ పార్ట్ ఎక్కువగా ఉంటుంది. అండ్ అందరికీ తెలిసి ఇందులో మంచు మనోజ్ విలన్ కింద చేస్తున్నారు. మరి చూడాలి, హోప్ఫుల్లీ రెండు క్లాష్ అవుతాయా లేదంటే ఒకరు డ్రాప్ అవుతారా లేదంటే జస్ట్ గ్యాప్లో ఆడిచ్చేస్తారా అన్నది పీపుల్ మీడియా ఫ్యాక్టరీకే తెలిసి ఉండాలి. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ ఫాలో హేమ హంగామా.